హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లచ్చా పరోటా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో నేను చూపిస్తాను పదండి. ఫస్ట్ 2 కప్పుల మైదా తీసుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని బాగా జల్లెడ పట్టుకోండి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగు వేసుకొని చక్కగా మైదా పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. సో ఇందులో నేను నార్మల్ వాటర్ వాడుతున్నాను. వాటర్ కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోండి. బాగా చక్కగా మెత్తగా కలుపుకోవాలి. సో ఇలా నేను చూపించినట్టు 2 చేతులు యూస్ చేసి కలుపుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా 2 చేతులు యూస్ చేసి కలపండి. బాగా మెత్తగా కలిపి దాన్ని ఒక క్లాత్తో కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్తో కానీ ర్యాప్ చేసి పక్కన పెట్టండి. ఒక 30 మినిట్స్ తర్వాత వచ్చి చూసినట్టయితే నేను వీడియోలో చూపించినట్టు మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఆ పిండిని కొద్దిగా తీసుకొని నేను వీడియోలో చూపించినట్టు ఆ పిండిని అలా బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసి బాల్ చేసుకోవాలి. అలా బాల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా బాల్ చేసుకున్నట్లయితే పరాటా రుబ్బేటప్పుడు ఆ మైదా అనేది రబ్బర్ లాగా సాగదనమాట. అలా బాల్స్ చేసుకున్న తర్వాత చపాతీ కర్రతో నీట్గా నేను వీడియోలో చూపించినట్టు ఆయిల్ వేస్తూ రుబ్బుకోవాలి. ఇది చపాతీ కన్నా చాలా పెద్దగా రుబ్బుకోవాలి. అలా బాగా రుబ్బుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ ఆయిల్ పూసి ఒక నైఫ్తో లేయర్స్ లాగా కట్ చేసుకొని దాన్ని ఫోల్డ్ చేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ రోల్ చేసుకొని పక్కన పెట్టుకున్న దాన్ని మళ్ళీ చపాతీ కర్రతో ఇలా నెమ్మదిగా మీడియం సైజులోకి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని మనం రుబ్బుకున్న పరోటాలని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. సో దట్ పరోటా అనేది నీట్గా మాడకుండా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం కాల్చుకున్న పరోటాలన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీ 2 చేతులు యూజ్ చేసి ఇలా కొట్టాలి. సో దట్ ఆ పొరలు అనేటివి నీట్గా మనకు కనబడుతుంది. అంతే అండి, పర్ఫెక్ట్ రోడ్ సైడ్ లచ్చా పరాటా రెడీ. దీనిని చికెన్తో కానీ మటన్తో కానీ కలుచుకొని తింటే ఉంటుంది ఆహా.